ఏదేదో పలికి నా పెదవుల మౌనం నీ పేరే చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి నో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేవి యాడ్ అనేవి చేసుకోవాలి. నేనైతే 3 పిక్స్ అయితే యాడ్ చేసుకుని రైట్లోకి అయితే ఇచ్చేస్తున్నాను అండ్ 9:16 పెట్టేసుకొని రైట్లోకి ఇచ్చేస్తున్నాను. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 2 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత ఫొటోస్ని అయితే ఇట్లా ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అనేది చేసుకోవాలి. ఇట్లా ఫుల్ స్క్రీన్లో అయితే ఫొటోస్ని అయితే జూమ్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఫస్ట్లో అండ్ ఫోటో లాస్ట్లో మైనస్ని పెట్టేసి ఫోటో ఎఫెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి స్లో జూమ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి తక్కువగా అయితే ఇంక్రీజ్ చేసుకుని ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచేసుకొని ఎఫెక్ట్ని అయితే డూప్లికేట్స్ అయితే చేసేసుకోవాలి. ఎన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటే అన్ని డూప్లికేట్స్ అయితే చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని రెట్లకి ఇచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ వీడియో కంటే ముందు నేను టెంప్లెట్ అయితే వేరే అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సేమ్ ప్లస్ బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్లోకి అయితే ఇచ్చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే టెంప్లెట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ నేనైతే యాడ్ చేసుకుని బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని రైట్లోకి అయితే ఇచ్చేయాలి. ఇచ్చేసి లిరిక్స్ అయితే కొద్దిగా జూమ్ చేసుకొని కొంచెం కింది వైపు అయితే పెట్టేసుకొని రైట్లోకి అయితే ఇచ్చేయాలి. ఫైనల్గా వీడియో అయితే ఇలా అయితే వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది వీడియో అయితే. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ వీడియో ఎక్స్పోర్ట్ కావడానికి అయితే రైట్లోకి ఇచ్చేసి అండ్ ఈ వీడియో మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ వీడియో ఎక్స్పోర్ట్ కావడానికి అయితే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి వీడియో అనేది సేవ్ అవుతుంది.